హలో ఎవ్రీవన్. చాలామందికి నాగపట్నంలో మనకి చేపలు ఎక్కడ దొరుకుతాయి, సరుకులు ఎక్కడ దొరుకుతాయి అని చిన్న డౌట్ ఉంటుంది కదా. సో దానికోసం ఈ వీడియో అనమాట. సో స్టార్టింగ్ మనం దిగ్గానే చర్చి వెనకాల సైడ్, అంటే మనం ఎంట్రన్స్లో బస్ దిగుతాం కదా, నాగపట్నం ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఆ బస్సు దిగిన పక్కనే ఉంటుంది. సో మీరు చూసుకొని రావచ్చు. మా తెలుగు వాళ్ళ చర్చి బ్యాక్ సైడ్ వెనకమాలే ఉంటుందన్నమాట ఈ మార్కెట్ అనేది. సో స్టార్టింగే మీకు అన్నీ దొరుకుతాయి, అన్ని రకాలు దొరుకుతాయి. మోసుకొచ్చుకోలేము, తెచ్చుకోలేము అనుకుంటున్న వాళ్ళకి బియ్యం దగ్గర నుంచి ఉప్పు పప్పు మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో. మీకు ఇక్కడ స్పెషల్ వచ్చేసరికి పుల్లటి మజ్జిగ, దాన్ని పెట్టుకొని లైన్గా కూర్చుంటారు స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మీకు. సో పుల్లల దగ్గర నుంచి ఇస్తరాకుల దగ్గర నుంచి అన్నీ అవైలబుల్గా మీకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇలా ముందుకు వెళ్ళినట్లయితే మీకు స్టార్టింగ్ అన్నీ ఇలా కనిపిస్తాయి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు చేపలు, రొయ్యలు, పీతలు, ఇక ఒకటని కాదు, మీరు నాన్ వెజ్లో ఎన్ని రకాలు తినాలనుకుంటున్నారో అన్ని రకాలు సముద్రంలో అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే కొంచెం బేరాలు ఆడాల్సి వస్తుంది. స్టార్టింగ్ 800-900 నుండి చెప్తారు. మీరు 200 దగ్గర నుండి స్టార్ట్ చేస్తే మీకు రీజనబుల్గా వస్తాయి అన్నమాట. లేకపోతే మీరు డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇదంతా ఫిష్ మార్కెట్. కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే మీకు మటన్, చికెన్ కూడా దొరుకుతుంది. సో చికెన్ కోడి దొరుకుతుంది, లేదంటే మీకు ½ కేజీ 1 కేజీ అలా కూడా ఇస్తారనమాట. కొత్తిమీర, పుదీనాతో సహా మొత్తం అమ్ముతారు. ఇక్కడ చూసారా, ఈవిడ ఒక సైడ్వి మొత్తం 900 అంటుంది, ఇంకొక సైడ్ మొత్తం 600 అంటుంది. అంటే పెద్ద రొయ్యలన్నీ 900 రూపీస్కి ఇస్తాను, చిన్న రొయ్యలన్నీ 650 రూపీస్కి ఇస్తాను అంటుందన్నమాట. గట్టిగా బేరమాడితే 300కి 350 రూపీస్కి ఇస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మీకు ఫిషెస్లో కూడా బోల్డ్ అన్ని రకాలు ఉంటాయి. వీటి పేర్లు అవి నాకు తెలీదు. మీకు ఏ ఫిష్ కావాలంటే ఆ ఫిష్ ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇక్కడ పీతలు ఉన్నాయి చూసారా, ఈ పీతలు ఎంత అవుతాయి అమ్మ మేము అడిగితే 800 రూపీస్ చెప్పింది. మేము 300కి అడిగితే 400కి ఇస్తానంటుంది. అంటే చూసారా. సో మీరు వాళ్ళు చెప్పింది 100 రూపీస్ అయితే అందులో మీరు 30 రూపీస్ దగ్గర నుండి స్టార్ట్ చేసినట్లయితే మీకు బెనిఫిట్లో వస్తాయి, రీజనబుల్గా వస్తాయి అన్నమాట కొనుక్కోవడానికి. ఓకే, ఇలా ముందుకెళ్తే ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క రకమైన రేట్ ఉంటుంది. మీరు చూసుకొని ఎక్కడ రీజనబుల్గా ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ క్వాంటిటీ దొరుకుతుంది అనేది చూసుకొని మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా ముందుకెళ్ళినట్లయితే మీకు అన్నీ అవే కనిపిస్తాయి. రొయ్యలు, పీతలు చూసాడే ఇక్కడ ఎన్ని ఉన్నాయో, సముద్రపు రొయ్యలు అనమాట. ఇవన్నీ గట్టిగా ఉన్నాయి. అండ్ ఈ రొయ్యలు ఉప్పు వేసుకోకుండా వండుకుంటే చాలా బాగుంటుందమ్మా. ఉప్పు ఆల్రెడీ అందులోనే ఉంటుంది అని వాళ్ళే చెప్తారు మనం తీసుకున్నట్లయితే. ఒలిచిన రొయ్యలు కాబట్టి మేము గట్టిగా అడిగాము ఎంతకి ఇస్తావు అని. అంటే స్టార్టింగ్ వచ్చేసరికి 700 చెప్పింది. మేము వచ్చేసి ఇవి మొత్తం 300 రూపీస్కి తీసుకున్నాం అనమాట. ఈ రొయ్యలన్నీ కూడా ఈ 3 డేస్ నాన్ వెజ్ తినాలి అనుకుంటున్న వాళ్ళకి ఇవన్నీ ఇక్కడ రీజనబుల్గా దొరుకుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి.